ఏట్రా మొత్తం అమ్మాయిలే ఇది ఎక్కుదాం. ఎందుకైనా మంచిది ఫోన్ ఇరా. అవుట్ గోయింగ్ చేద్దానట్రా మా నాన్న. హలో, ఇప్పుడు మేము స్టేషన్కి వచ్చామండి. ఏ బోగి ఎక్కితే బాగుంటుందో మిమ్మల్ని మాట్లాడుదామని. ఈరోజు బుధవారం పంచమి, అంటే మకరం నుంచి గురుడు సింహానికి జంప్ అవుతున్నాడు. ఏదైనా ఆడ్ నెంబర్ బోగిలో కూర్చోండి. ఆడ నంబరా? నంబర్లో ఆడ బాగా ఉంటాయి గురూజీ. ఆడ నెంబర్ కాదయ్యా, ఆడ్ నెంబర్, బేసి సంఖ్య. అర్థమైంది, కాపర్ కానీ గురూజీ. ఇక్కడ 4లోనే 7లోనే ఛాన్స్ ఉంది. 7 ఎలాగో సెడ్ నంబర్ కదా, ఇక 4 ఎక్కేస్తాం. 7 అంటే బేసి సంఖ్యే కదా వెంకీ. తెలుసు, సేఫ్టీకి అడిగాను. ఇంతకీ ఏ సైడ్ కూర్చుంటే మంచిదంటారు? నీ రాశి రీత్యా ఈశాన్యంలో కూర్చుంటే బెస్ట్. ఒరాయ్ గురూజీ దెక్కొద్దన్నారు, పదండి. ఇందాక నిలబొమ్మని ఇంకే నిలబడమేంద్రా? అది కాదు సార్, ఆడికి ఇచ్చారు నాకు ఇవ్వలేదు. ఆడి ఫేస్ నాకు నచ్చింది, నీ ఫేస్ నాకు నచ్చింది. నాగరాజు సార్ ప్లీజ్. నమస్కారం నాగరాజు గారు. నమస్తే. నేను నీకు తెలుసా? తెలుసా? భలే వార్ సార్. నిప్పు నాగరాజ్ అంటే గోదావరి ఎక్స్ప్రెస్ గడగలు దాడిపోతుంది చెట్ట పేరుంది. మంచి పేరు ఇదేనా ఆయన? నమస్కారం సార్, నమస్కారం సార్. ఒక్క ఫోటో సార్. టీసీలో కూడా ఫ్యాన్స్ ఉంటారా? స్టడీ అండి. ఫోటోలు మార్చేస్తాం. కడిగి నాకు తెలుసు. నాకు పంపుని. ఏడా పోతురు? హైదరాబాద్ అచ్చ మా ఊరు పోతురు. పెడతలేడా? అది అడగదాం వచ్చాం. మీరు ఎక్కడ కూర్చోమని అక్కడ కూర్చుంటాం. S4 లో కూర్చో. S7 ఇప్పించండి. అంటే జేసీ గారు అక్కడ కూర్చోమని చెప్పారు. టీసీని నేను చెప్పినట్టు గొట్టంగాడు కాదండి. మరి గోదావరి ఎక్స్ప్రెస్ లో మీరు ఎంత పవర్ఫుల్, గోదావరి జిల్లా ఆయన ఫేమస్. వైజాగ్ లో సెటిల్ అయ్యారు, గొప్ప సిద్ధాంతి. ఆయన చెప్పింది చెప్పినట్టు జరిగిపోద్ది. మిమ్మల్ని కూడా ఒకసారి అక్కడ తీసుకెళ్తాను. సరే సరే, S7 లో కూర్చొని నేను ట్రై చేస్తాను. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే. ఓరల్ వాయిస్ విచారణ కూర్చో మరి. గురుగారు, ఈ భోగిలో ఈశాన్యం ఎటువైపు? మళ్ళీ ఏమిటి వెంకీ? ఏం లేదు గురుజీ, తమరేమో ఈశాన్యంలో కూర్చోమని చెప్పారు. అక్కడేమో లెట్రిన్ ఉంది. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? అయితే అప్పుడప్పుడు అందులో కూర్చోండి. మిగతా సమయంలో తూర్పు ముఖంగా కూర్చోండి. గ్రహాలు కాంప్రమైజ్ అవుతాయి. రేయ్, ఆ మందు బట్టలసే జాగ్రత్త. మన కాబోయే పోలీసులు ఎవరికి తెలియకూడదు. అసలే డిపార్ట్మెంట్ బోరు అంతంత మాత్రంగా ఉంది. ఈ అమ్మాయినా? చిచి, ఇది కాదు. అమ్మాయి పక్క నేను Momo, do you all have reservation tickets? ఏదో అడుగుతుంది చూడరా. ఆ నిప్పు నాగరాజ్ టెల్లింగ్. Who is he? టికెట్ కరెక్ట్ నిప్పు నాగరాజ్. Idiots. చౌదరి గారు చెప్పినమ్మా ఈ అమ్మాయినేమో. చిచి, చౌదరి గారు అందాలు రాసని చెప్పారు. ఏదో బోర్ బిల్ వాటం ఇదని. ఇది కాదు, వచ్చేది. ఎక్స్క్యూజ్ మీ, ఎవడది? మీ నెంబర్లు ఎంత? నువ్వు టీసీవా? ప్యాసింజర్ ని. మేము ప్యాసెంజర్లమే. దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. వాట్స్ యువర్ సీట్ నెంబర్? మా సీట్ నెంబర్ తో నీకేంటే పని? అరే ఆ సీట్ నాదండి. రా కూర్చో. రా. కూర్చోరా. ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, సిఇఓ సోనిక్ సొల్యూషన్స్. ఐఎమ్ వెంకీ, సీతంపేట ఫ్రమ్ వైజాగ్. సార్ నేను క్యాజువల్గా అడుగుతున్నాను, మీ బెర్త్ నెంబర్లు ఎంత అండి? డిసైడ్ చేసుకోలేదు ఇంకా. మీరు డిసైడ్ చేసుకోవడం ఏంటండి? టీసీ గారు మేము డిసైడ్ చేసుకున్నాక ఇస్తానన్నాడు. అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను. సరే? అటలే ఎవడ ఏం మాట్లాడుతావు నువ్వు? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నువ్వేంటి ఇది నా పరిస్థితి ఎందుకు కూర్చున్నావు? లే లే, అడు కనిపిస్తావా? వచ్చి కూర్చుంటా. పక్కన ఎందుకే అరుస్తావు? మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి, అందువల్ల లేట్ అయింది. సార్ మీకు రిజర్వేషన్ ఉంది, మీరు ఎప్పుడైనా రావచ్చు. రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి? ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు, ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు. బాగా చెప్పారు. ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా? అదేంటి సార్ అలా మాట్లాడతారు? 20 days బ్యాక్ రిజర్వేషన్ చేయించారు సార్. నేను చాలా ప్లాన్డ్ గా ఉంటానండి. అక్కడ పడితే అక్కడ కూర్చోను. బై ది వే, నా గురించి పరిచయం లేదు కదా. ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. ఐఎమ్ బొక్క సుబ్బారావు, షాతిక బొక్క. అరే వెంకీ, అక్కడ భలే ఆంటీ ఉందిరా, మనం వెళ్ళి అక్కడ కూర్చున్నా పదనరా. ఏ నసగాలతో మనకేంటి అనవసరంగా. నేను రాను మీరు ఎలాంటి రా. తన ఎనీ టైం వచ్చేవచ్చు. అబ్బా డాడీ నాకు కోక్ కొని పెట్టలేదు. కూల్ డ్రింక్ లో విష పదార్థాలు ఉన్నాయంటే విరిచావే. అది నేనేం మమ్మీ కోక్. మమ్మీ నాకు ఆ కోక్ కావాలి. వద్దు బాబు, మీ నాన్నగారు చెప్పింది కరెక్ట్, దీంట్లో విషయం ఉంది. మరి మీరెందుకు తాగుతున్నారు? పసిపిల్లాడు అడుగుతుంటే ఎదబంకలు చెప్తారా? ఇవ్వండి.
పిల్లోడి నోటి దగ్గర కూల్ డ్రింక్ లాగేస్తారా మీరు మనుషులా రాక్షసులా తాగితే వాడు రాక్షసుడు అవుతాడండి ఏయ్, ఆ, తినడానికి ఏమైనా ఉందా ఆ, ఇదిగోండి సార్ ఛీ! కారంగా మాంసం రా. నెంబర్ ఎంతండి 52 ఆ. రండి 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 బొక్క గారు కాల్ తీయండి. అరే మీ నంబర్ ఏమన్నారు? 52 రండి ఏమ్మా ఇంగ్లీష్ లో మాట్లాడడం కాదు నీ సీట్లోకి వచ్చా ఎలా రండి మీరు రండి 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 కూర్చోండి 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 యా. చూశారా ఆ అమ్మాయిని పడగొట్టడానికి ఎన్ని వ్యధ వేషాలు ఇస్తున్నాడు. ఏడు సైడు ఈడు ఎదవని ఆవిడ తెలియదేంటి. మారే సార్ గోదావరి ఈ రోజే బయలుదేరుతున్నాం. S7 బర్త్ నెంబర్స్ 52, 53. అయ్యో ట్రైన్ స్టార్ట్ అయింది నాన్నగారు ఇంకా రాలేదు ఏంటి అంకుల్ ఇంకా రాలేదా? కంగారు పడకండి ఇలాంటప్పుడు షార్ప్గా ఆలోచించండి. ఒక్క నిమిషం. నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా? ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు. నేను అడిగింది అది కాదమ్మా, ట్రైన్ ఎక్కకుండా బయట ఏం చేస్తున్నారని. 52 శ్రావణి 53 ప్రసాదరావు అంటే మామగారు అనమాట. రండి సార్ రండి 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 పెట్టి లేండి రండి 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 చేయలేండి చేయలేండి రండి రండి లోపలికి రండి. రండి సార్ రండి కాల్ తీయండి తీయండి ప్యాసింజరా పోట్రా. రండి జరగమ్మా జరగా కూర్చోండి ఏం పర్వాలేదు అంతా మన మంచికి. థ్యాంక్ యూ. మీ గురించి శ్రావణి గారు చాలా కంగారు పడ్డారండి. నీకు మా అమ్మాయి తెలుసా? లేదు కానీ పేరు మాత్రం తెలుసు ప్రసాదరావు గారు. అరే నా పేరు కూడా తెలుసు. కంగారు పడకండి చాట్లో చూశాను. ఎవరు ఎవరు ఇక్కడ చైన్ లాగింది? ఇదిగో ఇతనే. దిస్ గాయ్. గాయకి అని అంటే గోప్ పగిలిపోతుంది నీకు. నువ్వా చైన్ లాగింది నిన్ను నమ్మి నాగరాజు గారు నేనేదో మీ పెళ్ళ మెళ్ళ గురిసిలాగినట్టు ఫీల్ అవుతారు ఏంటండి? ఆ పెద్దని బయట ఉండిపోయాడు కాబట్టి చేయి లాగాల్సి వచ్చింది సార్. సార్ మా నాన్న కోసమే చైన్ లాగారు. ఎవరి కోసం చైన్ లాగినా ఫైన్ కట్టాల్సింది లేకుంటే నేను కట్టాల్సి వస్తుంది. అది కాదు సార్. శ్రావణి గారు ఏదో షార్ప్ గా ఆలోచించి నేను లాగేశాను. నేను కడతాను కదా నేను కడతాను. నేను కడతాను. ఏ, పర్లేదు సార్. నేను ఇస్తాను. ఏ, నేను కడతాను సార్. మీరెందుకంటే కంగారు పడతారు? కడతా అన్నాడుగా కట్టమండి. ఒక్క గారు ప్లీజ్. అది కాదండి పాప. నువ్వు ఊరుకోమ్మా. పాపం పాపం అంటావంటే ఇప్పుడు చైన్ లాగాడు, రాత్రి మెళ్ళ గొలుసులు అవుతాడు. హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్? ఎవరు రెస్పాన్సిబిలిటీ? నా వల్ల ఎవరు నష్టపోకూడదు నాగరాజు గారు తీసుకోండి. డ్యూటీ కోసం తప్పదు మై డియర్ ఫ్యాన్ తప్పదు. కాకొక్కే కావాలి. అలా అలర్ చేయకూడదు. ఇది దాగకూడదమ్మా. డాడీ కొని ఇచ్చారు కదా దాగు. ట్రైన్ లో పక్కన వాళ్ళు ఇచ్చి దాగకూడదమ్మా. చూడండి సార్ మా కూడా తాగేస్తా అంటాడు. అరే పోరాడు అడుగుతారు కదా పోయిరా. అదిగా సార్ ఇదే కావాలన్నాడు. వాళ్ళ నాన్న ఇచ్చింది తాగొచ్చుగా. ఇదే తాగు. ఏ, పోరా. నాకు ఆ కూల్ డ్రింకే కావాలి. ఓ పని చేయి ఈ బాటి లీడ పెట్టు ఈ బాటి. అది చిన్నపిల్లలు తాగకూడదు. ఇది చిన్న పొరలు తాగుతా. ఏం రో ఇది? ఏ, ఆగురా. అరే అది చూడండి. అదే పలాతిలే. ఇంత స్ట్రాంగ్ కూడా కలిపి వీడే కలిపాడు సార్. ఇద్దరే మధ్య మధ్యలో వచ్చి తాగుతా మొత్తం తాగు. ఏయ్ మొత్తం అయిపోగొట్టిరనుకో కిందికి నేడుతా. అలాగే సార్ వాడి సంగతి ప్లీజ్. అరే నువ్వు గద్దాగు. పోరా కొట్టి తయారా. ఇదే కావాలి ఇదే. నమస్తే శ్రావణి. నాకు కాస్త తలెప్పిగా ఉంది పడుకుంటా. ఓకే. బ్యాగ్ ఎక్కండి. దట్స్ మై బెడ్. పెట్టలేదు గెట్టలేదు ఉండవమ్మా. పెద్దని పడుకుంటున్నాడు కదా మీ బ్యాగ్ ఎక్కండి. ఆ బ్యాగ్ ఇలాండి. ఇట్స్ ఓకే. బ్యాగ్ అని చెప్తాను. నేను దాచి పెడతాను లేవండి. పర్లేదు ఉండి. ఆ బ్యాగ్ తగ్గింది పెట్టుకుని పడుకోండి. ఏంటంటే బాత్రూమ్ కి వెళ్ళి ఇంకా రాలేదు. రేయ్, అప్పుడు మొదలు పెట్టేశారా? సర్లే మీ అందరికీ శుభవార్తరా. అమ్మ వచ్చేసింది. నా కాబోయే జీవిత భాగ్యస్వామిరా. పైగా నన్ను చూసి అదే పనిగా నవ్వుతుంది. మన చూసి వైజాగ్ నవ్వింది. నవ్వుకి నాన్న అర్థాలు చెప్తాడు. ఓర్ మోయ్ చౌదరి గారు ఏం చెప్పారా? మన టోబీలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయనరా? పోలీసులు అంటే భయపడిపోయి పారిపోయే వాళ్ళు పోలీసులేవా? అంతా గ్రహ బలం రా. మీరు తలో చేయి వేస్తే నేను ఇంటివాడిని అయిపోతాను రా. సర్లేరా నేనేం చేయాలి చెప్పు. ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్డప్ ఇవ్వటం, నేను మిమ్మల్ని తిట్టినా కొట్టినా జోకులు వేసినా మీరేం ఫీల్ అవ్వకూడదే. దాని వెనకాల ఉన్న నా ఎమోషన్ ని గుర్తించండి రా. అలాగేరా నువ్వు ఇంటివాడు పోతా అంటే దానికంటే సంతోషం ఉందిరా మాకు. థ్యాంక్స్ రా బుజ్జి. ఫోన్ అయినా మరి ఇదే కోఆపరేషన్ అంటే. హలో గురూజీ అంతా మీరు చెప్పింది చెప్పినట్టు జరిగిపోతుంది. అందరి రైస్ వచ్చేసింది. అప్పుడే సంబరపడిపోక మీ ఇద్దరి మధ్య రాహు ప్రవేశించాలని చూస్తున్నాడు. వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు. గురూజీ ఆందోళన పడక ఉపాయం ఆలోచించు. అందాల రాశి నీ వశమవుతుంది.
అలాగే గురుజీ. ఏంటంటే మా ఇద్దరి మధ్య రాహు అడ్డంగా రాబోతున్నాడంట్రా. అరే అక్కడ బెర్తాను ఖాళీగా ఉందా 49 ఖాళీగా ఉందిరా, దాంట్లోనే కూర్చున్నాను నేను. పది చెప్తా దేనికి? 49 రాహుల్ రాహు కాదు రాహుల్ మే 25 నెక్స్ట్ స్టేషన్ లో జాయిన్ అవుతున్నాడు. అయ్య బాబాయ్, చూసారా పేర్లు కూడా కలిసిపోయినాయి. ఇప్పుడు ఎలా రా? నువ్వేం టెన్షన్ పడకరా, మేము ఉన్నాగా. రా మీరు చూసుకున్నా కదా స్టేషన్ అంతా ఖాళీగా ఉంది. అరే సూరిబాబు, అక్కడ ఎవడో ఉన్నాడు రా. ఓ అక్కడ ఉన్నారా? అరే వీడి రాహుల్ అనుకుంటాను రా. ఏడు సైడ్ అదో ఈడేం చేస్తాడరా ఎర్ర రాహుల్. ఇన్సల్ట్ వేసుకుని వస్తావా? రారా. ఏమండి ఇది గోదావరి ఎక్స్ప్రెస్ అనా? కాదండి విశాఖ. ఓహో థ్యాంక్ యూ అండి. అలాగే సూరిబాబు, ఐ లవ్ యు రా. గోదావరి ఎప్పుడు వస్తుందండి? ఇదేనయ్య గోదావరి. విశాఖ అని చెప్పారండి వాళ్ళు. నీ మొహం వెళ్ళెక్కు. సూరిబాబు, వాడు వచ్చేస్తాడు రా. రానిరా వాడు ఎక్క